హలో ఫ్రెండ్స్, శాతవాహనులు ఏలిన నేల శాతవాహనుల మొదటి రాజధాని కోటిలింగాల జగిత్యాల డిస్టిక్ వెలగటూరు మండలంలో ఉంది. ఇక్కడ కోటిలింగాల అంటే కోటి లింగాలు ఉండవు. మరి దీనికి కోటిలింగాలు అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే, కోటి శివలింగాలను ప్రతిష్ఠించబడిన క్షేత్రం. ఇక్కడ శాతవాహనుల కాలంలో 110 ఎకరాల విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారంలో పెద్ద కోట ఉండేది. దానికి ఎత్తున గోడలతో పాటు 4 మూలాల ఎత్తైన కోట బురుజులు ఉండేవి. వాటి ఈశాన్య మూలాన ఉన్న ఒక కోట బురుజు శిథిలమై ఎత్తుగడ్డగా మారిన తర్వాత కాలంలో ఆ గడ్డ పైన గుడిగట్టి లింగాన్ని ప్రతిష్ఠించగా దానిని కోటలింగం అని అదే కాలక్రమేణా కోటిలింగంగా రూపాంతరం చెందింది. లింగాన్ని కోటేశ్వర స్వామిగా పిలుస్తారు. ఇది ఒకప్పుడు జైన క్షేత్రం. ఇది శాతవాహన రాజస్థాపకుడు శ్రీముఖుడి కాలంలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతినిత్యం ఋషులు గోదావరిలో స్నానం చేసి కోటలోకి వెళ్లి తపస్సు చేస్తూ ఉండేవారు. ఒకరోజు వారు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటే బాగుంటుందని అనుకున్నారు. కానీ ఇప్పటికిప్పుడు శివలింగం ఎక్కడ దొరుకుతుందని వాళ్ళు శివలింగం వెతకసాగారు. అప్పుడు ఆంజనేయ స్వామి కనబడి, నేను శివలింగం తెస్తా అని కాశీకి వెళ్ళాడు. ఆంజనేయ స్వామి ఆ లింగాన్ని తేవడానికి ఆలస్యం కావడంతో ఋషులు గోదావరి నది నుంచి తలో పిడికోడు ఇసుక తీసుకువచ్చి గోదావరి నదికి ఈశాన్య దిశలో ఉన్న కోటపై వెళ్లి సైతిక లింగాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఇసుక రేణువు అంటే ఒక్కొక్క లింగం అని అర్థము. అలా కోటి ఇసుక రేణువులను తీసుకొచ్చి కోటి లింగంగా ప్రతిష్ఠించుకొని పూజలు చేశారు. అంతలోనే ఆంజనేయ స్వామి కాశీ నుండి శివలింగాన్ని తీసుకువస్తాడు. జరిగిన విషయం ఆంజనేయ స్వామికి వివరించి తాను తీసుకొచ్చిన లింగాన్ని విసిరేస్తాడు. ఇప్పటికీ ఆ లింగానికి పానపట్టం పైన గాయమైనట్టు కనబడుతుంది. అప్పుడు ఋషులు ఆంజనేయ స్వామి తీసుకొచ్చిన లింగాన్ని పూజించిన తర్వాత భక్తులు సైతిక లింగాన్ని పూజిస్తారని చెప్తారు. కోటి లింగాల దర్శనానికి వెళ్ళిన భక్తులు ముందుగా కాశీ లింగాన్ని దర్శించుకున్న తర్వాత సైతిక లింగానికి పూజలు అభిషేకాలు చేస్తారు. ఇక్కడ మనకి పార్వతి అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. సాక్షాత్ పార్వతీదేవి ఇక్కడ పక్కన కనబడుతున్నారు. ఇక్కడ మనకి ఈ పక్కనే మనకి కాశీలింగము దర్శనమిస్తుంది. ఇది అంటే మన ఆంజనేయ స్వామి తీసుకొచ్చిన కాశీలింగం చూడండి. దీనికి ఎదురుగా కూడా నంది విగ్రహం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఈ సైతిక లింగం, ఈ లింగాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. భక్తులు సైతిక లింగానికి పూజలు చేస్తుంటారు. తర్వాత ఇది మనకి వినాయక విగ్రహం మనకు పక్కన కనబడుతుంది. ఏ గుళ్ళోనైనా వినాయక విగ్రహం ఉంటుంది. అన్ని పూజల కంటే ముందు గణపతి పూజ అంటారు. ఈ సైతిక లింగానికి ఆపోజిట్ మనకి నంది విగ్రహం కూడా కనబడుతుంది ఎదురుగా. ఇక్కడ లభించిన శ్రీముఖుని నాణ్యాలు శాతవాహనుల మొదటి రాజధాని నగరం కోటిలింగాల అని తెలియజేస్తుంది. కార్తీక మాస సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది గుడి వెనుక వైపు వ్యూ. ఇక్కడ మనకి నాగదేవత విగ్రహం కూడా మనకి దర్శనమిస్తుంది. అంతేకాకుండా ఆలయానికి సంబంధించిన చరిత్ర ఇక్కడ హనుమాన్ విగ్రహం, ఈ హనుమాన్ టెంపుల్, ఇక్కడ నవగ్రహ విగ్రహాలు కూడా దర్శనమిస్తున్నారు. హోమం కాల్చడానికి అది. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన భక్తులు ఇక్కడ శివలింగానికి జలాభిషేకం చేస్తుంటారు. ఇది రావి చుట్టూ ఇక్కడ మనకి ప్రదర్శన చేస్తుంటారు. ఈ రావి చెట్టు ఇదండి ఇక్కడ టెంపుల్ వ్యూ. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు శివలింగం. ఇక్కడ చూస్తుంటే గోదావరి నది వ్యూ అనేది చాలా బాగా కనబడుతుంది. చూడండి ఏ విధంగా ఉందో గోదావరి వ్యూ. ఇదండి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పైటాన్ ధాన్యకటం కంటే ముందే శాతవాహనుల రాజధాని ఈ కోటిలింగాల. కార్తీక మాసం శివరాత్రి సందర్భంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి వాళ్ళు రావడానికి ధర్మదర్శనం వే అండి. ఇది రేకులేషన్ పైన నుంచి కనబడుతుంది ధర్మదర్శనం. ఇది ముందు వ్యూ అండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కూర్చొని గోదావరి నదిని చూస్తుంటే చాలా అద్భుతంగా కనబడుతుంది. ఆ పర్వదిన సందర్భంలో స్పెషల్ దర్శనాన్ని వేయండి. ఇది డైరెక్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళి టికెట్. ఇది చూస్తే మనకు కనబడుతుంది లైవ్. ఇది స్పెషల్ దర్శనం ఆ టైంలలో శివరాత్రి కానీ కార్తీక మాస సందర్భం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.